సరే ఇలాగా మనం నార్మల్గా మనం పెట్టుకుంటూ మనం చెప్పాను కదా, ఏదైనా సరే డైరీలో కానీ దేనిలో కానీ ఇక్కడి నుంచి తెచ్చాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత ఇది అని రాయమని ఎందుకు చెప్తున్నాను. మీ ఫ్యామిలీలో మనం డబ్బులు ఇవ్వటం కన్నా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, అన్న చెల్లెళ్ళ మధ్య కానీ, అక్క తమ్ముళ్ళ మధ్య కానీ ఒక బంధాన్ని నిలబడవలసిన బాధ్యత, ఒక గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులకే ఉందండి. ఆ తర్వాత వాళ్ళని అలా అనుకుని ఇలా అనుకుని ఓ మాట అన్నారని విసిరేశారని అటువంటి మాటలు అనుకోవడం అనవసరం. ఈ మగపిల్లలకి ఏమవుతుందంటే కోపం ఉండిపోతుంది. నేను ఇప్పుడు ఈ మధ్య చాలా విన్నానండి నేను. ఏంటి వీళ్ళు ఆడపిల్లలంటే ఎంత ఇదైపోతారు, ఆడపిల్లలకి ఏది కావాలన్నా వెంటనే ఇస్తారు, మాకేమో ఎందుకు మా అవసరాలు గమనించి డబ్బులు ఎవరు తర్వాత ఎప్పుడో ఇస్తాం ఆస్తులు అంటారు అనేసి. లేదండి, ఇవ్వగలిగినప్పుడు మనం కూతురికి ఎంత ఇస్తున్నామో కొడుకు అంత ఇచ్చేయటమే ధర్మం. మనం మార్చుకోవాలండి, మన యాటిట్యూడ్ మనం మార్చుకోవాలి. కానీ ఇక్కడ కూడా ఒకటి చెప్పుకోండి, మేడం మాకు లేకపోతే ఏం చేయమంటారు ఆస్తులు, లేకపోతే మేడం మీకు మేము అంత ఇవ్వలేకపోతే ఏం చేయమంటారు, అవన్నీ కాదండి. అవి మనం ఇవ్వలేనప్పుడు దానికి సంబంధించి మనం ఒక మార్గం చెప్తాం. బాబు ఇదిగో ఈ అమ్మాయికి అక్కకి ఇలా పెళ్లి చేశాం కదమ్మా, నీకు ఇదిగో ఇది ఇస్తాము, మేము ఇప్పుడు ఇవ్వలేమో, ఇదిగో నీకు ఇది నెక్స్ట్ అని చెప్పేసి. అలానే మీకు నిలవ నీడ లేకుండా చేసుకోమని అనట్లేదు. అలానే మనమే ఒక సెక్యూరిటీని పట్టుదలగా బట్టి ఇన్ని కోట్ల ఆస్తులు మనమే పెట్టుకోవాలి చివరి వరకు అని అత్తమామలు కనుక ఉంటేనండి, ఆ బిడ్డలకి విరోధుల్లా బతకటమే. లాస్ట్లో 100 కోట్లు ఇవ్వండి గానా మీరు, బట్ విరోధులుగా బతకడమే. అది మాత్రం పక్క, అది తెలుసుకోవాలి మీరు కంపల్సరీ. ఆ విధంగా విరోధులుగా అవ్వటం అవసరమా, లేకపోతే ఆ బంధం ఆ రిలేషన్ అలా నిలబడటం అవసరమా అనేటటువంటిది మనం చూసుకోవాలి. సరే ఓకే, మనం ఎప్పటిదప్పుడే రాసుకుంటున్నాం. మన మనసులో ఏముండదు, కొడుకు ఒక రకంగా ఉండాలి, కూతురు ఒక రకంగా ఉండాలి, కానీ కనిపించేది ఆ విధంగా కనిపిస్తుంది. ఇవాళ రోజుల్లో, ఇవాళ యాటిట్యూడ్లో నువ్వు నీ కూతురికి ఎంత గోల్డ్ పెట్టి పెళ్లి చేస్తున్నావో నీ కోడలికి అంత గోల్డ్ పెట్టి ఇంటికి తెచ్చుకో. నీ అల్లుడిని ఎలా చూస్తున్నావో కొడుకు అల్లుడు ఒకటి ఎలా అవుతాడు కాదు. ఇక్కడ ఈక్వల్ రైట్ వచ్చేసింది, ఇక్కడంతా ఈక్వల్ రైట్ వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా చూసుకోవాల్సిందే. మనం ప్రతి ప్రూఫ్ని కూడా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాల్సిందే. వాళ్ళ మధ్య ఆ భావం ఉండాలంటే రెండవది ఎప్పుడు కూడా ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి మనకు రావాలి. కూతురు కొడుకు లేదా అన్నదమ్ములు ఇద్దరిని కలిపి తండ్రి తల్లి కూర్చోపెట్టి మాట్లాడే పరిస్థితి. ఇదిగో అబ్బాయి నేను ఇలా ఇచ్చాను కావాలి అంటే ఈ రోజుల్లో అది రికార్డు కూడా. మీకు తెలియదు ఇది అవసరమా అనుకుంటున్నారు, అది అవసరమే, కంపల్సరీ. రాకపోయే ఉద్రోగం ఇవే. ఇంకా ద్వేషభావాలు పెరిగిపోతాయి అక్క తమ్ముళ్ళకి, అన్న చెల్లెళ్ళకి మధ్య, లేదు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య. అటువంటి ద్వేషభావం పడకుండా మనం చెయ్యాలి అంటే మనం కూడా ముందు నుంచి ఇటువంటి అన్నిటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అది మన ధర్మం. మన పిల్లలకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇదిగో అబ్బాయి ఎంత చేశాను బాబు, 10,000 అవసరం, 10,000 అక్కకే ఇచ్చేసాను, నీకు ఇవ్వడానికి మా దగ్గర లేవంటే కుదరదండి. అసలు అనొద్దు. అసలు మనకేం పని, ఇద్దరికి చెరువుగా 5,000 ఇద్దాం, మనకేం పని అండి, మనకెందుకు, మనం ఒకరి మీద ఎక్కువ చూపించాల్సిన అవసరం. ఇది కొంచెం వినడానికి చాలా మంది ఆడవాళ్ళకి, ఈ జనరేషన్లో ఆడవాళ్ళకి, అందులో కొంచెం ఇంట్లో ఉండి కొంచెం బయటికి వెళ్ళకుండా, సొసైటీ గురించి తెలియకుండా ఏదో ఒక ఆనవాయితీ అనోదని ఆలోచించగలిగేటటువంటి ఆడవాళ్ళకి మరీ నేను చెప్పిన విషయం కొంచెం టఫ్గా తోస్తుంది. బట్ తప్పదండి, ఇది ఫాలో అయితే రేపు మన పిల్లలు బాగుంటారు. మన కోడలు మన కూతురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, మన అల్లుడు మన కొడుకు కూర్చొని మాట్లాడుకుంటారు. లేకపోతే నేను వింటున్నానండి, కొడుకులు ఈ అల్లుడా అంత కన్నింగ్ ఫెలో వచ్చి అట్లా ఆస్తి కొట్టేయాలనే చూస్తాడు, బయలుదేరినంతసేపు ఇదే కావాలా, ఇంటికి వచ్చినంతసేపు ఏం పట్టుకెళ్ళి అనే మాటలు నేను విన్నానండి. నిజంగా విన్నాను, బాధ కలుగుతుంటుంది. నిజంగా అటువంటి భావం అల్లుడుకుంటుందా? ఉండకపోవచ్చు, మనం అలా అనుకుంటున్నాం. మనం అనుకోవడానికి స్కోప్ ఎవరిస్తున్నారు? తల్లిదండ్రులుగా మనం ఇస్తున్నాం. మన పిల్లల్ని బ్లేమ్ చేసి లాభం లేదు, తల్లిదండ్రులుగా మనమే ఇస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి. నీ కూతురికి ఇవ్వాలి అనుకున్నా సరే, నా కొడుకు ఇవ్వడానికి ఉందా లేదా అనుకునే ఛాన్స్ ఉంది, ఎంత ఉంటేనే ఇవ్వండి, అంతకు మించి ఎక్కువైపోద్దు. సో ఈ విషయాన్ని మాత్రం తల్లిదండ్రులుగా గుర్తుపెట్టుకుంటే కొంచెం చేదుగా ఉంటుందండి, మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది, నిజం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. ఇదే మీరు ఫాలో అయితే మీ పిల్లల రిలేషన్ చాలా బాగుంటుంది. ఏదైనా మీకు అనుమానం ఉంటే ఇందులో నాకు ఫోన్ చేయొచ్చు మీరు, లేదా నా మీడియేషన్ సెంటర్ అంతా కింద ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, యూ కెన్ కాల్ మీ, అడగండి మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఇందులో. అంతేగాని మీరే ఒక సబ్జెక్టుగా మారిపోవద్దు మీ పిల్లలు దీంట్లో. మీరు చూపించేటటువంటిది ఏదో పక్షపాతి మీరు అనే విధానం మీ పిల్లల మనసులో మీరు రానీకండి.
ఇది నా చిన్న విన్నపం అందరి పేరెంట్స్కి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.